నమస్తే, నేను మీ శశికాంత్ వాల్మీకి ఫ్రమ్ సాయి మేధా అండ్ స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ. మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్, డైరెక్టర్ జేసీ రుద్రపాటి సార్ పర్యవేక్షణలో నడుస్తున్న సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ మన స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ ద్వారా ఆన్లైన్ కోచింగ్, అదేవిధంగా ఆఫ్లైన్ కోచింగ్, ఏఈఏడబ్ల్యూ ట్రాన్స్కో కావచ్చు, డిస్కమ్స్ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, జెన్కో కావచ్చు, ఏదైనా సరే అన్నింటికీ ఉపయోగపడే విధంగా మన దగ్గర ఒక స్ట్రక్చర్డ్ మేనర్లో ఆన్లైన్ కోర్స్ ఉంది. అదేవిధంగా ఆఫ్లైన్ కూడా ఉంది కోచింగ్. సో దీనికి సంబంధించి ఈ వీడియోలో మీకు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే 15th ఆగస్ట్ లోపల జాయిన్ అయిన కొంతమందికి కంపల్సరీగా మనం కొన్ని ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. ఆ ఆఫర్స్ గురించి ఈ వీడియోలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లిమిటెడ్ టైం ఆఫర్ ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్ గురించి చూద్దాం. ఏఈఏడబ్ల్యూ, జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్స్, టీజీపీఎస్సీ, పాలిటెక్నిక్ లెక్చర్స్ అన్నింటికి ఉపయోగపడే విధంగా ఒకే ఒక కోర్సులో మీకు ఇవ్వబోతా ఉన్నాం. ఆ ఆన్లైన్ కోర్స్ కొరకి ప్రీ రికార్డెడ్ వీడియో లెక్చర్స్. ఈ ఆన్లైన్ కోర్స్కి మీరు చేయాల్సిన పని డౌన్లోడ్ ద యాప్, స్పేస్ గేట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో మరి ఈ కోర్సులో ఏమేమి ఉంటాయి? ఇండియాలో మొట్టమొదటిసారిగా ఏదైనా సంస్థ ఒక పద్ధతిగా, ఒక ఆర్డర్గా అన్నింటినీ ఒకటే ప్లాట్ఫామ్లోకి తీసుకొచ్చిన సంస్థ ఏదైనా ఉంది అంటే అది మన సాయి మేధా అండ్ స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ. మీరు ఇప్పుడు గేట్ అంటే గేట్ బిట్స్ సపరేట్ బుక్ కొనుక్కోవాలి, ఈఎస్సీ అంటే ఈఎస్సీ అట్లా అవసరం లేదు. అన్నింటినీ ఒకటే ప్లాట్ఫామ్లో మన యాప్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఆన్లైన్ కోర్సు ఈ స్ట్రక్చర్ ఎట్లా ఉందో ఒకసారి చూడండి. టాపిక్ వైజ్ వీడియో లెక్చర్స్ ఉంటాయి. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్క్స్ తీసుకోండి. నెట్వర్క్స్ తీసుకుంటే బేసిక్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఫస్ట్ చాప్టర్ అనుకోండి. దానికి సంబంధించిన వీడియో లెక్చర్స్ ఉంటాయి. సో దానికి సంబంధించిన వీడియో లెక్చర్స్ తర్వాత ఈ వీడియో లెక్చర్స్ వాచ్ చేసుకున్న తర్వాత టాపిక్ వైజ్ ప్రీవియస్ జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్స్, ఎందుకంటే దానికి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఇమీడియట్గా దాని బిట్స్ మీకు దాని కింద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్. సో నెక్స్ట్ దాని తర్వాత టాపిక్ వైజ్ యూపీఎస్సీ బిట్స్. నెక్స్ట్ టాపిక్ వైజ్ ఇస్రో, జేటీఓ, డిఆర్డిఓలో అడిగిన బిట్స్, అన్ని వీడియో ఎక్స్ప్లెనేషన్స్. ఓకే, టాపిక్ వైజ్ ప్రీవియస్ అదర్ స్టేట్, మన స్టేట్ ఎట్లయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉందో టీజీపీఎస్సీ, పక్క రాష్ట్రానికి ఏపీపీఎస్సీ, కేరళకి కేఎస్పీఎస్సీ, అట్లా రకరకాలుగా ఉంటాయి కదా. అన్ని అదర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్వశ్చన్స్ కూడా మనం ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ వైజ్ ఈఎస్సీ బిట్స్. నెక్స్ట్ టాపిక్ ఈఎస్సీ అంటే మళ్ళీ నెట్వర్క్స్ తీసుకుంటే 2 బ్రాంచ్లు కనిపిస్తాయి మీకు, ఈసీ అండ్ ట్రిపుల్. నెక్స్ట్ టాపిక్ వైజ్ గేట్ బిట్స్. గేట్ బిట్స్ అంటే ఒక ట్రిపులే కాదు, మళ్ళీ ఈసీ, ట్రిపుల్, ఇన్స్ట్రుమెంటేషన్, అన్ని బ్రాంచెస్ దాదాపుగా ఒక నెట్వర్క్స్ తీసుకుంటే దాదాపుగా ఒక 12 రకాలుగా 12 కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ బిట్స్ ఇంక్లూడ్ చేయడం జరిగింది. డిజిటల్ తీసుకుంటే దాదాపుగా 14 కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ బిట్స్ ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో మిషన్స్ తీసుకుంటే దాదాపుగా 8 కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ బిట్స్ ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ వీడియో లెక్చర్స్ వాచ్ చేసుకున్న తర్వాత ఈ జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్స్, యూపీఎస్సీ, ఇస్రో, జేటీఓ, డిఆర్డిఓ అని అంటే ఇవన్నీ ఇంక్లూడ్ చేయడానికి కారణం ఏంటంటే ఒక స్టూడెంట్ ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటాడు, సబ్జెక్ట్ వచ్చి ఉంటుంది, అతను గేట్ బిట్స్, ఈఎస్సీ ప్రాక్టీస్ చేసి ఉంటాడు, ఇది యూపీఎస్సీ చేయకునేటాడు, యూపీఎస్సీ బిట్స్ తీసి ఓపెన్ చేసి చేసుకో. ఒక అతనికి మొత్తం సబ్జెక్ట్ బాగా వచ్చు, ఇప్పటివరకు ఏది చేయకుంటాడు, అన్ని ఖాళీ వీడియోస్ చూడకుండా ఖాళీ ఈ బిట్స్ అన్ని చేసుకో అంటే ఏది కావాలంటే అది ఒక ప్లాట్ఫామ్లో ఇచ్చిన సంస్థ ఏదంటే మన సాయి మేధా స్పేస్ గేట్ యాప్ ద్వారా మనం ఇస్తూ ఉన్నాం. సో మన సిస్టమేటిక్గా వీడియో లెక్చర్స్ వాచ్ చేసుకున్నాక ప్రీవియస్ బిట్స్ అన్ని ప్రాక్టీస్ చేసుకుంటారు. వీడియోస్ వాచ్ చేసుకొని నోట్బుక్ షార్ట్ నోట్స్ రాసుకుంటారు. మన దగ్గర క్లాస్ రూమ్ నోట్స్ కూడా, ఆఫ్లైన్లో జరిగిన క్లాస్ రూమ్స్ టాపర్స్ నోట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది చేసిన తర్వాత టాపిక్ వైజ్ సెల్ఫ్ టెస్ట్ ఉంటాయి మీకు. సెల్ఫ్ టెస్ట్లు అంటే మీరు సొంతంగా ఏ సబ్జెక్ట్ చదువుకుంటే ఆ సబ్జెక్ట్ సంబంధించిన సెల్ఫ్ టెస్ట్ రాసుకోవచ్చు అనమాట. రాసుకున్న తర్వాత 15th ఆగస్ట్ వరకు జాయిన్ అయిన అందరికీ, ప్రతి ఒక్కరికి ఒక షెడ్యూల్ ఇస్తాం. మన వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవుతారు, ఆ షెడ్యూల్ ఇస్తాం. ఆ షెడ్యూల్ ప్రకారం లైవ్ టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ లైవ్ టెస్ట్ టైమింగ్ ఏంటంటే ఈవినింగ్ 6 PM నుంచి మార్నింగ్ 10 AM వరకు రాసుకునేటట్లు మీకు క్వశ్చన్ పేపర్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్క్స్ అనుకోండి, నెట్వర్క్స్కి షెడ్యూల్ వేసామనుకోండి, ఆ నెట్వర్క్స్ ఫస్ట్ చాప్టర్ ఎప్పుడు చదవాలి, ఎన్ని రోజుల్లో చదవాలి, మీకు ఒక మెసేజ్ వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. దాని ప్రకారం మీరు వీడియో లెక్చర్స్ కంప్లీట్ చేసుకోవాలి. ఫస్ట్ వీడియో లెక్చర్స్ కంప్లీట్ చేసుకోవాలి. అన్నీ చేయకపోయినా ఇదైతే కంప్లీట్ చేసుకోవాలి. దీంట్లో అన్నీ చేయలేకపోయినా కంపల్సరీగా ఈఎస్సీ చేసుకోవాలి. ఈఎస్సీ చేసుకోవడం వల్ల మీకు ఏమవుతుందంటే కాన్సెప్ట్ డెవలప్ అవుతుంది. ఈఎస్సీలో రకరకాలుగా థియరిటికల్ బిట్స్
బిట్స్ ఉంటాయి కాబట్టి 90% ఆఫ్ ద బిట్స్ థియరీ టైప్ ఉంటాయి కాబట్టి అవి చేసుకుంటే కాన్సెప్ట్ డెవలప్ అవుతుంది. టైం బట్టి రిమైనింగ్ కంప్లీట్ చేసుకోండి. ఒకటేసారి అన్నీ చేయలేకపోవచ్చు, బట్ మ్యాక్సిమం ట్రై చేయండి. చేసిన తర్వాత సెల్ఫ్ టెస్ట్ రాసుకున్న తర్వాత మేము పెట్టే లైవ్ టెస్ట్ని, టాపిక్ వైజ్ లైవ్ టెస్ట్ని అటెంప్ట్ చేయండి. లైవ్ టెస్ట్ అటెంప్ట్ చేసిన తర్వాత సపోజ్ ఒక 30 మార్కుల ఎగ్జామ్ పేపర్ పెట్టామనుకోండి, మీరు ఏ సంస్థ తీసుకున్నా కూడా నెట్వర్క్స్ అంటే ఒక 30, 40, 50 మార్కులు మొత్తం ఫుల్ లెంత్ కలిపి మొత్తం ఒక పేపర్ పెడతారు. మా దగ్గర అట్లా కాదు. నెట్వర్క్స్ అంటే 5, 6, 7, 8 చాప్టర్లు 10 చాప్టర్ల కింద డివైడ్ చేయడం. ప్రతి చాప్టర్కి 20 నుంచి 30 బిట్లు, 40 బిట్లు, 50 బిట్లు దాని వెయిటేజ్ ప్రకారం ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 30 మార్క్స్ ఎగ్జామ్ పెట్టామనుకోండి, మీకు 15 or 20 మార్క్స్ వచ్చాయి. ఆ 20 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ 20 మార్క్స్ కాన్సెప్ట్ 1కి 10 సార్లు ఈ క్వశ్చన్ని మార్చి అడిగినా సరే ఈ కాన్సెప్ట్ నాకు ఎగ్జామ్ వరకు గుర్తుంటుంది అనే అంతవరకు రివిజన్ చేసుకో. ఏదైతే గుర్తుంటలేదు, ఇది కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది అనుకో, మళ్ళీ ఒక్కసారి కాన్సెప్ట్కి వెళ్ళి ఆ వీడియో లెక్చర్ దగ్గరికి నేర్చుకో. ఆ 20కి 20గా ఆ కాన్సెప్ట్ని ఎట్లా అడిగినా సరే నేను ఆన్సర్ చేయగలను అనే నమ్మకం వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ఆ 10 క్వశ్చన్స్ కథ చూడు. ఎందుకు నేను చెప్తున్నట్టు ఎలాగంటే, నీకు తెలిసిన దాన్ని నువ్వు 10 సార్లు రివిజన్ చేసుకుంటే ఈ రాని 10 క్వశ్చన్లలో మళ్ళీ 2-3 క్వశ్చన్లు తెలిసి తప్పు చేసి ఉంటావు. దీని అప్లికేషన్ కూడా అక్కడ నీకు కనెక్ట్ అయిపోతుంది. ఆ 10 క్వశ్చన్లలో 2-3 వస్తాయి. రిమైనింగ్ క్వశ్చన్స్ మళ్ళీ వీడియో లెక్చర్స్ వాచ్ చేసుకొని లేకపోతే రిఫరెన్స్ ఏదైనా బుక్ పెట్టుకొని దాన్ని చేసుకున్నావు అనుకో, ఇంకా నీకు ఆ పద్ధతిగా అలా వెళ్తే చాలండి, కంపల్సరీగా సక్సెస్ అవుతారు. ఇట్లాంటి ప్రోడక్ట్ మొత్తం ఇండియాలో మొట్టమొదటిసారిగా ఇచ్చిన సంస్థ మన డైరెక్టర్ జేసీ రుద్రపాటి సార్ పర్యవేక్షణలో నడుస్తున్న స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ సంస్థ. మరి ఈ లైవ్ టెస్టులు రాసుకున్న తర్వాత మళ్ళీ మేమేం చేస్తామంటే, ఇప్పుడు సపోజ్ నెట్వర్క్స్ అయిపోయింది, చాప్టర్ అయితే టెస్టులు రాసాక నెట్వర్క్స్ ఫుల్ లెంత్ ఎగ్జామ్ 50 నుంచి 100 మార్కుల గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ గ్రాండ్ టెస్ట్లు అయిపోయిన తర్వాత ఇంకా దగ్గరకు వస్తుంది, ఇంకో 2 నెలల్లో ఎగ్జామ్ జరుగుతుంది అన్నంగానే ఏదో లాస్ట్ 15 రోజుల ముందు కాకుండా ఒక 2 months 1 month ముందుగానే 20 మార్క్ ఎగ్జామ్స్ ఈ సంవత్సరం దీనికి ప్లాన్ చేస్తున్నాం. అవకాశం దొరుకుతుంది కాబట్టి. ఇంతకుముందు నోటిఫికేషన్ వచ్చినాక 2 నెలల కంటే సమయం ఎక్కిచ్చేయలేదు. 45 days, 50 days, 60 days ఇంతకంటే ఎక్కువ ఇచ్చింది లేదు. కాబట్టి ఈసారి ఒక క్లారిటీ ఉంది కాబట్టి 6 months తర్వాత ఎగ్జామ్ జరుగుతుందనే ఒక క్లారిటీ ఉంది కాబట్టి ఒక 4 నెలల్లో షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని లేకపోతే 5 నెలల్లో కంప్లీట్ చేసుకొని లాస్ట్ మంత్ మొత్తం టోటల్ 20 మార్క్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. 6 నెలల్లో జరగలేదు ఎగ్జామ్, అప్పటి కూడా మీకు వదలకుండా ఆ 20 మార్క్ ఎగ్జామ్స్కి ఇంకో 20 మార్క్ ఎగ్జామ్స్ అయితే యాడ్ చేసి మిమ్మల్ని ఆన్లైన్ ప్రిపరేషన్లో కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఇది ఆన్లైన్ కోర్స్ స్ట్రక్చర్. మరి ఫీ స్ట్రక్చర్ ఎట్లా ఉంది? సో మీకు 1 month కోర్స్ కూడా బయట దొరకని ప్రైస్. 1 month తీసుకుంటే 12,000, 15,000 ఇలా ఉంది కదా, అట్లా మన దగ్గర అలా కాకుండా కంప్లీట్గా 6 months కోర్సు. ఒకవేళ ఎగ్జామ్ ఎక్స్టెండ్ అయితే ఒక 1 month అయితే దీన్ని ఎక్స్టెండ్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఈ 6 months కోర్సు ప్రైస్ వచ్చేసి మీకు మన దగ్గర ఓన్లీ 6,000 ఉంది. ఇది 15th August వరకు మీకు ప్రొవైడ్ చేయగలుగుతాం. 15th August తర్వాత ఈ 6 months కోర్స్ వచ్చేసి 9,000 అవుతుంది. ఈ 10,000 కోర్స్ వచ్చేసి 15,000 అవుతుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎవరైతే మీరు రాలేకపోతున్నారో, ఎవరైతే మీరు ఆల్రెడీ ఏదైనా జాబ్లో ఎంగేజ్ అయి ఉన్నారో వాళ్ళు 15th August లోపల మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. స్పేస్ గేట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మన కాంటాక్ట్ నెంబర్స్ కాంటాక్ట్ అవ్వండి. 6 months కోర్సు 6,000, 1 year కోర్సు 10,000. 6 months కోర్స్కి మాత్రం రెన్యువల్ ఉండదు. 1 year కోర్స్కి రెన్యువల్ ఉంటుంది. 1 year తర్వాత మళ్ళీ మీరు ఏదైనా జాబ్కి ప్రిపేర్ అయితే మీకు ఏదైనా కావాలనుకుంటే 1,000 రూపీస్ కట్టుకుంటే మళ్ళీ ఒక 6 months అంటే 1 year + 6 months 11,000 రూపీస్లో వస్తుంది. అయిపోయిన తర్వాత రెన్యువల్ చేసుకోవచ్చు, ఇప్పుడు అవసరం లేదు. సో దీనికి మీరు చేయవలసింది, ఇది నా నెంబరే 9849713451. ఇది కూడా ఇంకొక నెంబర్ ఇక్కడ ఆఫీస్లో ఉంటుంది 9848692598. ఈ నెంబర్స్కి కాంటాక్ట్ చేసే కంటే ముందుగా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. స్పేస్ గేట్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ నెంబర్స్ కాంటాక్ట్ చేయండి. ఇది ఆన్లైన్. మరి ఆఫ్లైన్ విషయానికి వస్తే, ఎవరైతే కొంతమంది జాబ్లు వదిలిపెట్టుకొని ఎవరైతే జాబ్ కొట్టాలి కంపల్సరీగా అనుకునే వాళ్ళకి నా అబ్జర్వేషన్లో మా డైరెక్టర్ సార్ ఇచ్చిన సూచనల ప్రకారం, ఆయన ఇచ్చిన గైడెన్స్ ప్రకారం, ఆయన డైరెక్షన్లో, నా అబ్జర్వేషన్లో ఒక షెడ్యూల్ అయితే వేసాం ఆఫ్లైన్. సో ఈ ఆఫ్లైన్ షెడ్యూల్ వచ్చేసి మీకు మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అవుతుందండి. మార్నింగ్ 8 o'clockకి 8 నుంచి 12:30 విత్ స్మాల్ బ్రేక్ ఒక క్లాస్ జరుగుతుంది. ఆ క్లాస్ ఏదైతే జరుగుతుందో ఆ క్లాస్ లాస్ట్ ½ an hour కంపల్సరీగా రివిజన్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, నాతో కొట్లాడొచ్చు మీరు.
సో 12:30 to 1 కంపల్సరీగా క్విక్ రివిజన్ చేసి వదిలిపెట్టేది లేదు. మళ్ళీ దానిపైన షార్ట్ నోట్స్ ఒకటి రాపిస్తాం మీకు. అంటే ఈ 4.5 గంటల్లో ఏదైతే క్లాస్ జరిగిందో ఇంపార్టెంట్ ఫార్ములాస్ కావచ్చు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, ఇంపార్టెంట్ పాయింట్స్ కావచ్చు, బుల్లెట్ పాయింట్స్ మాదిరిగా షార్ట్ నోట్స్ రాపిస్తాం ఆఫ్లైన్. ఓకే, అదేవిధంగా 2 to 5:30 ఆఫ్టర్నూన్ సెషన్ ఇక్కడ ఏ క్లాస్ జరిగిందో అంటే ఒక సబ్జెక్టు ఒక పూట కాకుండా స్టార్టింగ్లో మాత్రం ఒక సబ్జెక్ట్ స్టార్ట్ చేసి నీట్గా దాన్ని కంప్లీట్ చేసుకొని దాన్ని గ్రాండ్ టెస్ట్లు రాయాలని ఆ ముఖ్య ఉద్దేశంతో కంప్లీట్గా ఫుల్ డే ఒక సబ్జెక్ట్. అంటే చాలామంది అడుగుతుంటారు, సార్ బోర్ కొడుతుంటుంది కానీ ల్యాగ్ అవుతూ ఉంటుంది. దీన్ని అందరు డిఫరెంట్ స్టూడెంట్స్ ఒపీనియన్ తీసుకొని వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని పద్ధతిగా ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకొని సెకండ్ సబ్జెక్ట్ జరిగేటప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ పైన గ్రాండ్ టెస్ట్లు కంటిన్యూస్గా రాస్తుంటే సెకండ్ అయిపోయింది, ఫస్ట్ సెకండ్ రెండింటిపైన గ్రాండ్ టెస్ట్ రాస్తుంటే మళ్ళీ థర్డ్ అయిపోయింది, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇట్లా కంటిన్యూస్గా సబ్జెక్టులన్నీ యాడ్ ఆన్ చేసుకుంటూ గ్రాండ్ టెస్ట్లు కనుక రాస్తే 100% మీకు యూజ్ అవుతుందనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇలా షెడ్యూల్ వేసాం. మధ్యాహ్నం కూడా మళ్ళీ 2 to 5:30 క్లాస్ జరిగిన వెంటనే లాస్ట్ హాఫ్ అన్ అవర్ క్విక్ రివిజన్ చేసి వదిలిపెట్టేది లేదు. మళ్ళా ఇక్కడ కూడా షార్ట్ నోట్స్ మొత్తానికి ఇలా జరిపిస్తూ మళ్ళీ లాస్ట్ 6 to 7 PM ఇక్కడ ఏదైతే నేర్చుకున్నామో ఒక కాన్సెప్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 2's కాంప్లిమెంట్ ఆఫ్ 101101 ఒక క్వశ్చన్, మళ్ళీ అట్లా అంటే 2's కాంప్లిమెంట్ ఆఫ్ 101101.101 ఇట్లా క్వశ్చన్స్ మల్టిపుల్ చేస్తూ సేమ్ మార్నింగ్ జరిగిన అదే కాన్సెప్ట్ పైన అదే టాపిక్ పైన జనరల్గా 10 క్వశ్చన్లు అడగాలనుకుంటే 30 క్వశ్చన్లు మీ విధంగా ప్రాక్టీస్ అయ్యే విధంగా ఇక్కడ డైలీ టెస్ట్ కండక్ట్ చేయడము, టెస్ట్ అయిపోయిన తర్వాత పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసి మిమ్మల్ని పంపిస్తాం. అంటే మీరు ఇంటికి వెళ్ళి భయంకరంగా చదవాల్సిన పని లేదు. ఇంకా ఆఫ్లైన్ ఈరోజు ఏదైతే జరిగిందో ఆల్రెడీ సార్ రివిజన్ చేసి ఉంటాడు కాబట్టి నోట్బుక్లు ఇట్లా తిప్పేయాలి అంతే, ఒక్కసారి తిప్పేసి క్విక్ రివిజన్ పాయింట్స్ ఇంకా మైండ్లో తెచ్చేసుకోవాలి. ఈ ఎండ్లెస్ జీబీలో దానికి ఒక స్టోరేజ్ ఇవ్వాలి, షార్ట్ నోట్స్కి స్టోరేజ్ ఇవ్వాలి. ట్రాన్స్కో ఎగ్జామ్ కానీ, టీజీపీఎస్ కానీ, జెన్కో కానీ ఏ ఎగ్జామ్ అయినా సరే రాసేంత వరకు ఆ స్టోరేజ్ నాకు బయటికి రావాలి. ఆ స్టోరేజ్లో నేను స్టోర్ చేసుకునే విధంగా మిమ్మల్ని ట్రైన్ చేయబోతా ఉన్నా. అన్ని కోచింగ్ సెంటర్లో కోచింగ్ ఇవ్వచ్చు, బట్ మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్లో మన ట్రైన్డ్ ఫ్యాకల్టీ మిమ్మల్ని ట్రైన్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఈ 8th నాడు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 8th నాడు మార్నింగ్ 9 o'clock బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ షెడ్యూల్ మాత్రం 9 o'clock స్టార్ట్ చేస్తున్నాము. కాబట్టి ఇట్లాంటి చక్కటి ఆపర్చునిటీ ఉపయోగించుకోండి. ఇది లిమిటెడ్ ఆఫర్ ఉంది. ఈ ఎవరైతే 8th లోపల జాయిన్ అవుతారో యాక్చువల్ ఫీ వచ్చేసి 36,000 ఉందండి. 36,000. ఈ 36,000లో మీకు 10,000 డిస్కౌంట్ ఇస్తున్నాము. 26,000 మాత్రమే. ఇది మీకు 1 year వరకు ఏ కోర్సు జరిగినా ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎనీ సబ్జెక్ట్, టోటల్ సబ్జెక్ట్ ఏది కావాలంటే అది వినొచ్చు మా దగ్గర జరుగుతున్నంత వరకు. నెక్స్ట్ ఇయర్ మళ్ళా నీకు ఏదైనా దురదృష్టం కొద్దీ నీ సమస్యల వల్ల మా సైడ్ నుంచి 100% మీకు సపోర్ట్ ఉంది. మీ సమస్యల వల్ల ఏదైనా మిస్ అయితే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఏదైనా కావాలనుకుంటే ఇంకొక 1 year వరకు ప్రియర్ పర్మిషన్ తీసుకొని పిలుస్తాను. పిలిచినప్పుడు వచ్చి కంప్లీట్గా మీరు మళ్ళీ వినే అవకాశం ఇస్తాము. ఆఫ్లైన్కి వచ్చిన వాళ్ళందరికీ 1 year ఆన్లైన్ కోర్స్ కూడా మీకు 1 year కానీ 6 months ఆన్లైన్ కోర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇట్లాంటి చక్కటి ఆపర్చునిటీ అనుకునే వాళ్ళంతా ఇక్కడ నా నెంబర్ రాస్తున్నాను. 8th నాడుకి బ్యాచ్కి మీరు ఎవరైతే ఇమ్మీడియట్గా నా నెంబర్కి కాంటాక్ట్ చేసి రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళందరికీ 10,000 డిస్కౌంట్ ఇస్తాము. ఆన్లైన్ కోచింగ్ ఫ్రీగా ఇస్తాము. మెటీరియల్స్, టెస్ట్ సిరీస్ మొత్తం ఫ్రీగా ఇస్తాము. టోటల్గా మీకు జాబ్ వచ్చేంత వరకు మా అండ అయితే 100% ఉంటుంది. ఈ చక్కటి అవకాశాన్ని మీరు రిజిస్టర్ చేసుకోండి. ఇమ్మీడియట్గా రిజిస్టర్ చేసుకొని మీ నేమ్ రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుంది. డైరెక్ట్గా 8th వచ్చి ఫీజు పే చేసుకోవచ్చు, లేదంటే ఈ నెంబర్కి చేసుకోండి. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను ఆ జాబ్ చేస్తున్నా, ఈ జాబ్ చేస్తున్నాను కాంప్రమైజ్ అవ్వద్దండి. జాబ్ వచ్చేంత వరకు జాబ్ చేయకుండా ఉండండి. జాబ్ వచ్చేంత వరకు మళ్ళీ గుర్తుపెట్టుకోండి, జాబ్ వచ్చేంత వరకు నేను జాబ్ చేయకూడదు. జాబ్ వచ్చేలా నేను ప్రిపేర్ అవ్వాలి. దానికి మన సాయి మేధా అండ్ స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ డైరెక్టర్ అండ్ మైసెల్ఫ్ శశికాంత్ వాల్మీకి, నాతో పాటుగా ట్రైన్డ్ ఫ్యాకల్టీ. గుర్తుపెట్టుకోండి, ట్రైన్డ్ ఫ్యాకల్టీ వచ్చి ఏదో ఇట్లా చెప్పిపోవడం కాదు, ఆయనకు వచ్చింది చెప్పుకోవడం కాదు. 30 గంటల్లో చెప్పాల్సింది 70 గంటలు తీసుకోవడం కాదు, 70 గంటలు చెప్పాల్సింది 30 గంటలు చెప్పాలి. ఎంత కావాలో, ఎలా చెప్పాలో, ఏది మనం చెప్పాలో, ఏది పిల్లవాడు చేయాలో అలా ట్రైన్ అయిన ఫ్యాకల్టీ మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాం. ఇట్లాంటి ఆపర్చునిటీ మాత్రం మళ్ళీ లైఫ్లో రాదనుకొని ఒక్కసారి కష్టపడండి. మళ్ళీ కోచింగ్ సెంటర్ మెట్లెక్కకుండా చేయడానికి మేము రెడీగా ఉంటాం. ఓకే, ఐ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.